కల్వకుంట్ల కవిత తన తండ్రికి కోపంతో రాసిన ద్వేషంతో రాసిన లేఖ, దానికి సంబంధించిన వార్త అన్ని పేపర్స్లో ప్రధాన వార్తగా మనకు కనిపిస్తున్నది. సో చాలామంది, నాకు కూడా నిన్న ఒక 2-3 కాల్ చేశారు, ఈ లెటర్ ఫేక్ అని అంటున్నారు, ఈ లెటర్ ఒరిజినల్ అని అంటున్నారు, అసలు ఏది నిజం, మీకు ఏమైనా తెలుసా, మీకు ఏమైనా సోర్స్ ఉందా అని చాలామంది ఫోన్ చేస్తున్నారు. సో దీనికి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నాకున్న సమాచారం ప్రకారం ఇది 100కు 100% ఆమె స్వహస్తాలతో స్వదస్తూరి సంతకం రాసినటువంటి లెటర్ ఇది. దాంట్లో ఎలాంటి అనుమానం పడాల్సిన అక్కర్లేదు. ఎట్లా మీరు చెప్పగలుగుతున్నారన్న దానికి నేను 1-2 ఎగ్జాంపుల్స్, పాత లెటర్స్ ఏమైనా ఆమె సంతకం ఎట్లా పెట్టింది ఆర్ ఆమె రైటింగ్ ఎలా ఉంది అన్న దాని గురించి నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇది కొంతమందికి కొద్ది రోజుల ముందు నుంచే ఈ లెటర్ బయటికి వచ్చే అవకాశం ఉంది అని మాట్లాడుతున్నారు. బట్ నిన్న ఆమె ఈ లెటర్ రిలీజ్ చేసింది. అయితే దీనికి అనుమానం రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆమె అమెరికానైనా వెళ్ళింది, అమెరికా వెళ్ళింది, ఇంకో దేశానికి ఆమె జర్నీ స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 23-24 గంటల జర్నీ. సో ఆ మధ్యలో ఫోన్ పనిచేయదు. సో ఏమంటున్నారంటే, ఆమె ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు ఈ లెటర్ లీక్ చేశారు, ఆమె దిగిన తర్వాత కానీ క్లారిటీ లేదు, బీఆర్ఎస్ వాళ్ళు ఆమెతో మాట్లాడడానికి కూడా అవకాశం లేదు, సో అందుకే ఇది ఫేక్ లెటరు అనే ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదంతా ఉత్తదే. ఇది ఒరిజినల్గా ఆమె రాసిన లెటరే, ఆమె స్వహస్తాలతో రాసిన లేఖనే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో మళ్ళీ వచ్చి ఈ మధ్యలోనే డీల్ సెట్ అయిపోయి ఆమెకి ఏదన్నా కేసీఆర్ పదవి ఇవ్వాలని ఆశ చూపి ఆమె మనసు వచ్చిన తర్వాత మారదా అంటే మారచ్చు. ఎందుకంటే అలా కావాల్సిన పదవులు పైసలు ఇదే కదా, పదవులు పైసలు ఇవి తప్ప వాళ్ళకి ప్రజల గురించిన ఆలోచన ఎక్కడిది? సో కాబట్టి ఏ క్షణమైనా ఏ రకంగానైనా మారచ్చు. ఈ నాలుకలు 100 సార్లు టర్న్ అవుతుంటాయి, రోజుకి కొన్ని 100 సార్లు అటు ఇటు వెనకకి ముందుకు టర్న్ అవుతుంటాయి. ఈ మానవ జీవితంలో ఏ మనిషికి సాధ్యం కాంది ఒక వీళ్ళ ఫ్యామిలీకి మాత్రమే సాధ్యం అవుతుంది, తండ్రి దగ్గర నుంచి వీళ్ళ దాకా. సో కాబట్టి ఆమె ఫ్లైట్ దిగిన తర్వాత ఇది నేను రాయలేదనొచ్చు, నేనే రాసిన అని చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, సైలెంట్గా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఒక్కసారి లెటర్తో పాటు మిగతా అంశాలు కూడా మనం మాట్లాడదాం. అన్ని పేపర్స్లో ఈనాడులో ఇదే, డాడీ బీజేపీని మరింతగా టార్గెట్ చేయాల్సిందేమో, ఆ పార్టీపై 2 నిమిషాలే మాట్లాడారు అని ఈనాడులో మనకు కనిపిస్తున్నది. ఆంధ్రజ్యోతిలో కూడా బీజేపీపై 2 నిమిషాల, రజతోత్సవ సభలో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సింది డాడీ అని ఇంకొక లెటరు. స్వేచ్ఛ పేపర్లో కూడా కారులో లేక కుదుపు అని ఇంకొక బ్యానర్తో వార్త. బీఆర్ఎస్లో వార్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ దిశ విషయానికి వస్తే, డాడీ మీరు ఫెయిల్ అయిపోయారు, బీజేపీ నన్ను ఎంతగానో బాధ పెట్టింది, ఆ పార్టీ మీద మీరు 2 నిమిషాలే మాట్లాడారు అని ఇంకొక ఇది. నెక్స్ట్ వెలుగు విషయానికి వస్తే, వెలుగులో కూడా డాడీ మీరు బీజేపీని ఇంకా టార్గెట్ చేయాల్సింది, సేమ్ అదే లైన్తో వార్త. నమస్తే తెలంగాణలో ఏం రాసిరు? ఇప్పుడు నమస్తే తెలంగాణలో అంత పెద్ద వార్త ఏమైనా రాసిరా? ఈడీ వ్యవహారం బయటపడుతుందనే కవిత లేఖ పేరుతో డైవర్షన్ డ్రామా. అసలు మీరు డైవర్షన్ ఏముంది? ఇది నేషనల్ హెరాల్డ్ కేసు. 2019 లోక్సభ ఎన్నికలప్పుడు పీసీసీ అధ్యక్షుడు హోదాలో విరాళాల కోసం ఒత్తిడి తెచ్చిందట. ఆయనతో పాటు అహ్మద్ పటేల్, పవన్ బల్సల్ పేర్లు. యంగ్ ఇండియన్కు డొనేషన్లు ఇస్తేనే టికెట్లు, పదవులు. ఇప్పుడు ఎవడి పార్టీ అకౌంట్లో డబ్బులు ఎక్కున్నాయి? నీ పార్టీ అఫీషియల్ అకౌంట్లో దాదాపు 1000 కోట్లకు పైన డబ్బులు వచ్చి పడ్డాయి ఒక ప్రాంతీయ పార్టీలో, ఒక ఉప ప్రాంతీయ పార్టీలో. ప్రతి ఒక్క పార్టీ విరాళాలు సేకరిస్తుంది. నువ్వు ఎట్లా ఇది చేసినావు? మరి నీ పార్టీ అకౌంట్లోకి 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? నీ మీద ఈడీ కాదు, ఈడీ ఇంకా పెద్ద పెద్ద కేసులు పెట్టాలా? అందరినీ గన్నులు పెట్టి బెదిరించి పార్టీ అకౌంట్లో డబ్బులు వేసుకున్నావు. క్విడ్ ప్రోకో పేరుతో వాడికి ఏదో లబ్ధి చేకూర్చి వాడి నుంచి డబ్బులు వేసుకున్నావు. ఎవడు నీకు డబ్బులు ఇచ్చిందంతా? వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్లో భూములు కోల్పోయిన రైతులు ఎవరు? ప్రైవేట్ కంపెనీలకు భూములు అప్పచెప్తే ఆ భూములు కోల్పోయిన రైతులు వాళ్ళంతా. వాళ్ళ నోట్లో మట్టి కొట్టి కైటెక్స్ అనే ఒక సంస్థ దగ్గర నుంచి వాళ్ళకి భూములు అక్కడ అప్పచెప్పి నువ్వు నీ పార్టీ అకౌంట్లో 100 కోట్ల డబ్బులు వేసుకున్నావు. ఎవరిని చెప్తావు నీ డ్రామా? ఈ ఈడీ వ్యవహారం బయటపడుతుందంటే కవిత లేఖ పేరుతో డైవర్షన్ డ్రామా. అసలు నువ్వు కవిత లేఖలో ఏముందో నమస్తే తెలంగాణ పేపర్లో నువ్వు ఎందుకు రాయవు? ఏ గొడవలు మా మధ్య లేవు, ఈ లెటర్ టుష్, అసలు వేస్ట్, ఇది కథ, ఇదంతా ఉత్తదే ఇది అని ఎందుకు మాట్లాడవు?
నీ తెలంగాణ భవన్లో ఈ లేఖ మీద ఎందుకు ఒక్కసారి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలే? నిన్నంతా ఎందుకు పెట్టలే? సో ఇది పక్కున ఇట్లా 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 పగలబోతుంది అనమాట. పక్వానికి వచ్చింది పండు ఇలా పగలబోతున్నది అతి త్వరలో. ఇక మరి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అన్నది చూడాలి. కేసీఆర్ ఇది అంత వద్దమ్మా, ఫ్లైట్ దిగంగానే ఒక ఇద్దరు మనుషులను పెట్టి డాడీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తాడు, సైలెంట్గా ఉండి లెటర్ నాది కాదని చెప్పు అంటే సరే 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 ఓకే 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 అని చెప్పి ఆనే ప్రెస్ మీట్ పెట్టి కథం చేసేస్తుంది. డాడీ ఎవరిని పంపలేదనుకో, ఫ్లైట్ దిగంగానే డాడీ పంపకపోతే డాడీ మీద తిరుగుబాటే ఉంటుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. వీళ్ళు ఏమైనా పదవులకి పైసలు ఇవి తప్ప వీళ్ళకి ఇంకొక ఆలోచన లేదు. వెరీ క్లియర్. అంటే మీకు చాలామందికి డౌట్ ఇప్పటికి కూడా, నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన ఫస్టే కవిత రాసిన లెటర్ ఒరిజినలా ఫేకా, లాస్ట్ ఇది ఒకటి డిస్కస్ చేయాలి. అయితే నేను ఇంతకుముందు ఒక లెటర్ చూపించిన, అందులో ఒక 2-3 తెలుగు అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మీరు ఇంతకుముందు చూశారు కదా, 2-3 తెలుగు అక్షరాలు మాత్రమే అందులో కనిపిస్తున్నాయి. సో ఆ రెండు అక్షరాలు ఇగో ఈ గారు అన్న ఈ అక్షరాలను బట్టి మనం కవితనే రాసిందా, ఆమె స్వహస్తాలతో రాసిందా కాదా అని మనం చాలామందికి ఇది అవునా కాదా అన్న ఒక చర్చ ఉంటుండే. ఆ లెటర్ ఏది? ఇది కవిత రాసిన లెటర్. సో ఆమె రాసిన అక్షరాలను బట్టి ఇది కవిత రాసిన లెటర్ అని నేను చాలా కుండబద్దలు కొట్టి చెప్పడం జరిగింది. ఇంకా చాలామందికి ఇది ఆమె హ్యాండ్ రైటింగ్ ఎవరన్నా అటు ఇటు చేసి రాయొచ్చు కదా అని మీకు అనుమానం ఉండొచ్చు. మరొక లెటర్ నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. మరొక లెటర్ని, ఈ లెటర్ ఏంటంటే ఈ లెటర్ కవిత జైల్లో ఉన్నప్పుడు జడ్జికి రాసిన లెటర్. ఇది కవిత జైల్లో ఉన్నప్పుడు జడ్జికి రాసిన లెటర్. అది కూడా మనం చూస్తే అసలు ఈ హ్యాండ్ రైటింగ్ కవితదా కాదా అన్న అంశం మరొకసారి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి. ఇంకా మళ్ళీ వాళ్ళు తప్పించుకోవడానికి ఉండొద్దు కదా, ఇది నేను రాయలేదు ఎవరో రాసిర్రు అని చెప్పడానికి అవకాశం లేకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇది ఆనాడు చిన్న మేము చేసింది ఇది. ఇగో కొన్ని ఇది మనం ఇప్పుడు కవిత చూసిన లెటర్లో ఉన్న ఇప్పుడు నిన్న రాసిన కవిత రాసింది. ఇదేమో పాత, అంతకుముందు కవిత జడ్జికి రాసినటువంటి లెటర్. కొన్ని అంశాలు కొన్ని లెటర్స్ మనం చూస్తే ఇది ఆమె రైటింగా కాదా అని చెప్పడానికి చాలా క్లియర్గా ఎవిడెన్స్ మనకు కనబడుతుంది. హ్యాండ్ రైటింగ్ ఎంత క్లియర్గా ఎంత ఇదిగా ఆమె రాసిందా కాదా అని చెప్పడానికి. రెండింటికి మధ్య సారూప్యత ఉంది. ఇప్పుడు ఒక లెటర్ 2 లెటర్లు అటు ఇటుగా ఉంటే ఏమన్నా అనుకోవచ్చు. దాదాపుగా లెటర్ అంతా సేమ్ హ్యాండ్ రైటింగ్తో ఉన్నప్పుడు ఇంకా మరి రాయలేదనడానికి అవకాశమే లేదు అక్కడ. సో వెరీ క్లియర్గా ఇది ఆమె రాసిన లెటరే, ఇందులో తప్పించుకోవడానికి ఎట్టి పరిస్థితిలో అవకాశం లేదు.